హాయ్ అండి. ఈరోజు గులాబ్ జామున్ తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు గులాబ్ జామ్ పౌడర్ని వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయచ్చు, లేదా హాఫ్ గ్లాస్ పాలు కూడా వేయచ్చు. నేను మొత్తం పాలతోనే వేస్తున్నాను. దీన్ని చక్కగా కలుపుకొని ముద్దలా చేసుకొని 10 నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం 2 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాం కదా, 4 కప్పులు పంచదార తీసుకొని అందులో 2 కప్పులన్నర నీళ్ళు పోసుకొని దాన్ని పాకం పట్టుకోవాలి. ఆ పాకం కూడా లైట్ స్టిక్కీగా వచ్చేంతవరకు చూసుకొని అందులో 2 ఇలాచీలు, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని 1/2 స్పూన్ వరకు నిమ్మరసం పోసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని చేతి మధ్యలో రౌండ్గా చుట్టుకుంటే దాని క్రాక్స్ రాకుండా విడిపోకుండా వస్తాయి. మరి ఇప్పుడు వరకు మనం తయారు చేసినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని అందులోనే పంచదార పాకంలో వేసి 15 నిమిషాల్లో దాన్ని మనం తయారు చేసుకోవచ్చు.